విరిగిపోయిన పాలతో పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావలసిన పదార్థాలు: 1 లీటర్ పాలు. లీటర్ పాలను తీసుకుని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. అలాగే 1 నిమ్మ చెక్క. ఇప్పుడు పాలు మరిగిన తర్వాత అందులో ఆ నిమ్మ చెక్కని గింజలు పడకుండా బాగా పిండుకోవాలి. ఈ విధంగా పిండుకొని స్పూన్తో తిప్పుకుంటూ ఉండాలి. ఇలా పాలు మరిగిన తర్వాత మనం నిమ్మరసాన్ని పిండిన తర్వాత ఒక 2 మినిట్స్లోనే పాలు విరిగిపోయి ఈ విధంగా గడ్డలా తయారవుతుంది. పాలు నీళ్లు సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు ఈ విరిగిపోయిన పాలను ఒక స్ట్రైనర్లో వేసి శుభ్రంగా స్ట్రైన్ చేసేసుకుని కొద్దిగా కూల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకుని నీళ్ళంతా డ్రైన్ అయిపోయిన తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాని మీద హోల్స్ ఉండే ప్లేట్ పెట్టుకోవాలి. దాని మీద ఒక పల్చటి క్లాత్ని పరుచుకోవాలి. ఇప్పుడు అందులో డ్రైన్ చేసి పెట్టుకున్న పాల విరుగుని ఇందులో వేసుకుని ఇలా మూట కట్టుకోవాలి. మూట కట్టుకుని కొద్దిగా చేతితో అద్దుకొని పల్చగా చేసుకుని దాని మీద ఒక కొంచెం వెయిట్ ఉండే వస్తువు ఏదైనా సరే పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక 20 మినిట్స్ పాటు ఉంచాలి. అప్పుడు ఇందులో ఉండే వాటర్ మొత్తం కూడా కింద కంటైనర్లోకి వెళ్ళిపోతుంది. ఒక 20 మినిట్స్ తర్వాత వెయిట్ తీసేసి ఇలా క్లాత్ ఓపెన్ చేసుకుంటే మనకి గట్టిగా పన్నీరు రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన పన్నీర్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం బయటికి తీసి పీసెస్లా కట్ చేసుకుని రెసిపీస్కి యూస్ చేసుకోవచ్చు. మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా కట్ చేసేస్తే పొడి పొడిలాగా విరిగిపోతుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే గట్టిగా మనకి తయారవుతుంది. సో ఎంతో ఈజీగా ఫ్రెష్గా పన్నీర్ని ఈ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.